మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రెసిడెంట్ గారి కూతురు. అది రామచంద్రాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రామరాజు సుప్రజ దంపతులు ఉండేవాళ్ళు. రామరాజు ఊరికి ప్రెసిడెంట్. ఆయన చెప్పిందే వేదం. ఊరిలో మంచి చెడులు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. వాళ్ళది చాలా పెద్ద భవనం. ఊరిలోనే అంత పెద్ద భవనం ఎవరికీ లేదు. వాళ్ళ భవనం లాగానే వాళ్ళ మనసులు కూడా చాలా పెద్దవి. కానీ వాళ్ళకి ఒక్కటే బాధ, పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఉపయోగమూ లేదు. పాపం వాళ్ళు ఆ బాధను దిగమింగుకొని బతుకుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వాళ్ళ పని మనిషి లక్ష్మి సుప్రజ గారితో, అమ్మగారండి, ఈరోజు ఏం జరిగిందో చెప్పనా? ఆ సంయుక్త గారి ఇంట్లో పని చేయడానికి పోయానా, ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ రోజు గొడవ పడుతూనే ఉంటారు. అసలు వాళ్ళు చిన్న చిన్న వాటికి భలే గొడవ పడతారమ్మగారు. మొగుడు జిలేబీ తీసుకురాలేదని గొడవ పెట్టుకుంది. ఈరోజేమో ఆఫీస్ నుండి 1 నిమిషం ఆలస్యమైందని గొడవ పెట్టుకుంది. వాళ్ళ గొడవ చూస్తుంటే నాకు కడుపు నిండిపోయిందనుకో. లక్ష్మి, నీకేం పని బాట లేదా? అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉంటావు. మా కుటుంబం గురించి ఎంతమందికి చెప్పావు తల్లి? అమ్మగారు, ఏంటి అలా మాట్లాడతారు? మీ గురించి అందరికీ తెలిసిందే. మేం ప్రత్యేకంగా చెప్పటానికి ఏముంటుంది? మీరు ఎంత మంచోళ్ళో అందరికీ తెలుసు అని తన పనులు తను హడావిడిగా చేసుకుని వెళ్తూ ఉంటుంది. అమ్మగారు, నాకు టైం అవుతుంది. కొత్తగా పట్నం నుండి వచ్చిన వాళ్ళు భలే తిట్టుకుంటున్నారు. నేను వెళ్ళకపోతే అది మిస్ అయిపోతా అమ్మగారు. ఇక్కడ అక్కడ పనులు చేసి ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నావు లక్ష్మి. అబ్బా, మీరలా పొగడమాకమ్మగారు, నాకు సిగ్గేస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సుప్రజ ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చింది. అమ్మగారు, ఏమైంది, ఏడుస్తున్నారు? అయ్యగారేమన్నా అన్నారా? లక్ష్మి, పిల్లలు కలగపోవటం నా తప్పు కాదు కదా లక్ష్మి. భగవంతుడు మాకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదు. మా ఇద్దరిలో ఎవరికీ లోపం లేదు, కానీ ఎందుకో నాకు పిల్లలు కలగడం లేదు అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. మీరు గనక గుడి కట్టించి నాగమ్మ తల్లికి 7 రోజులు ఉపవాసం ఉండి ఆ తల్లి సేవ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారమ్మా, నా మాట నమ్మండి అని చెప్తుంది. అప్పుడు సుప్రజ అదే విషయాన్ని భర్తతో చెప్తుంది. సరే సుప్రజ, మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా, ఇది కూడా చేసి చూద్దాం అని అంటాడు. ఇక అనుకున్నట్టుగానే మరుసటి రోజు గుడి కట్టడం ప్రారంభం చేస్తారు పనివాళ్ళు. సరిగ్గా 1 రోజులు గడిచేలోపే గుడి కట్టేస్తారు. గుడి ప్రారంభం రోజు కూడా అందరికీ భోజనాలు పెడతారు. ఊరందరూ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అసలు రామరాజు గారు తలుచుకుంటే ఎలాంటి పనినైనా ఇట్లే చేస్తారు. ఇది ఈ ఊరు చివర ఉన్న చిన్న పుట్ట, ఇప్పుడేమో పెద్ద గుడి. ఆ నాగేంద్ర స్వామి దయతో రామరాజు గారికి పిల్లలు పుడితే అంతే చాలు అని ప్రతి ఒక్కరూ కూడా రామరాజు గురించే అంటారు. ఆ తల్లికి కూడా అదే నమస్కారం చేసుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆట బొమ్మలు, చెరుకు గడలు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు పెట్టి అమ్ముకునే వాళ్ళందరూ వస్తారు. జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, చిన్న చిన్న రంగుల రాటం, అలా చాలా వస్తాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్ద పండగ చేసుకున్నట్టుగానే అక్కడ సంబరం జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసి సుప్రజ చాలా సంతోషపడుతుంది. రామరాజు కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సుప్రజ లక్ష్మీ సహాయంతో గుడి చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంది. అలా ఉపవాసంతో 7 రోజులు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దైవము ఆమెను కరుణించింది. ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకొని ఊరంతా చాలా సంతోషపడతారు. ఇక ప్రెసిడెంట్ రామరాజు గారు అయితే ఊరు మొత్తానికి దండోరా వేస్తాడు. గ్రామ ప్రజానికానికి తెలియజేస్తుంది ఏమనగా, ఈరోజు 3 పూట్ల భోజనం రాజుగారింటి దగ్గరే.
వాళ్ళకి త్వరలోనే బిడ్డ పుట్టబోతున్న కారణంతో ఊరు మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ తప్పకుండా వచ్చి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. హో అంటూ ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద పందిర్లు వేసి రకరకాల పిండి వంటలు భోజనాలు పెడతారు. ప్రజలు వాటిని తిని ఎంతగానో సంతోషపడతారు. ఇన్ని రోజులకి ఆ కుటుంబంలో మంచి శుభవార్త విన్నాము, చాలా బాగుంది అని అందరూ కూడా సంతోషపడతారు. భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. రామరాజు గారు ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. గుడిలో ఉత్సవం చేసి అలాగే భోజనం పెట్టిన అంతటి గొప్ప వ్యక్తి ఆయన అని అందరూ కూడా ఆ ఇంటి అరుగు మీద కూర్చొని ఆయన గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. ఆమెకు 9వ నెల వచ్చేసింది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా సుప్రజకి నొప్పులు రావటం ప్రారంభమయ్యాయి. అమ్మా, నొప్పి! ఏవండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి! ఏవండి, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. రామరాజు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాడు. లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. త్వరగా తీసుకెళ్ళండి, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది అని అంటుంది. వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరే సమయానికి జోరున వర్షం పడుతుంది. అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. గాలి వాన విపరీతంగా ఉంటుంది. ఒక పక్క సుప్రజ నొప్పులతో కేకలు వేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఓరి భగవంతుడా, ఎందుకిలా చేస్తున్నావు? బిడ్డనిచ్చినట్టే ఇచ్చి తల్లి బిడ్డ ప్రాణాలు తీసుకెళ్లాలని చూస్తున్నావా అంటూ ఏడుస్తుంది. ఇక తను ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుస్తుంది. పక్కనే ఉన్న ఆడవాళ్ళు 2-3 అక్కడికి వస్తారు. వాళ్ళు చాలా కష్టపడి ఆమెకి పురుడు పోస్తారు. భగవంతుని దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. దాన్ని చూసి రామరాజు చాలా సంతోషపడతాడు. లక్ష్మి, సుప్రజ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక పాప పుట్టింది అని అందరికీ తెలుస్తుంది. పాపకు పేరు పెట్టే రోజు పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. అందరికీ భోజనాలు కూడా పెడతారు. పాపకు వేద అని పేరు పెడతారు. అందరూ పాపను చూసి అచ్చం లక్ష్మీదేవిలానే ఉంది, చాలా బాగుంది అమ్మాయి, బంగారు తల్లి అంటూ పాపని పొగుడుతూ కానుకలు ఇస్తారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పాప జాతకం చూసి అక్కడ ఉన్న పండితులు రామరాజు గారితో ఏదో చెప్తారు. దాన్ని వినగానే రామరాజు గారి మొహమంతా మారిపోతుంది. అసలు పండితులు గారు ఏం చెప్పారు, రామరాజు గారు ఎందుకు అలా మారిపోయారు అనేది తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.